హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో ఫోర్కాస్టింగ్ యూనిట్ నుంచి ఇంకో టెక్నిక్తో మీ ముందుకు వచ్చేసాను సో అదే మూవింగ్ యావరేజ్ టెక్నిక్ అనమాట సో లీనియర్ రెగ్రెషన్తో పోలిస్తే ఇది చాలా సింపుల్ ఒకే ఒక ఫార్ములా ఉంటుంది దాంతో మళ్ళీ మనం చిన్నది ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది అనమాట అంతలా ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోని అవసరం లేదు లీనియర్ రెగ్రెషన్తో కంపేర్ చేస్తే మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది చాలా సింపుల్ సో స్టార్ట్ చేసేద్దామా ప్రాబ్లం నోట్ చేసేసి అప్పుడు ఓకే సో ప్రాబ్లం చూసేసరికి ఇక్కడ చూడండి మనకి మంత్స్ అలాగే సేల్స్ అనేది ఇచ్చాడు సో మంత్స్ ఎన్ని మంత్స్ 12 మంత్స్కి ఎన్ని సేల్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇచ్చాడు ఓకేనా సో నెక్స్ట్ ఏమన్నాడు కంప్యూట్ 3 months మూవింగ్ యావరేజ్ అండ్ ఫోర్కాస్ట్ ద డిమాండ్ ఫర్ 13th month ఓకేనా మూవింగ్ యావరేజ్ ఎంత తీసుకోమన్నాడు 3 monthsకి మూవింగ్ యావరేజ్ తీసుకొని 13th monthకి ఇది నెక్స్ట్ అంటే ఓన్లీ 12 months వరకే కదా మనకి ఇచ్చాడు సో దీని నెక్స్ట్ మంత్ అంటే 13th month ఫోర్కాస్ట్ ఎంత ఉంది అన్నది మనము ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో మూవింగ్ యావరేజ్ మెథడ్ ఓకేనా సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఎంతకి 3 monthsకి మూవింగ్ యావరేజ్ అనేది తీసుకోమన్నాడు అంటే 3 monthsకి మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం అనమాట సో దానికి ఫార్ములా ఏంటో చూద్దాం సో మూవింగ్ యావరేజ్కి ఫార్ములా వచ్చేసరికి MA మూవింగ్ యావరేజ్ అనమాట సో ఓకేనా MA మూవింగ్ యావరేజ్ N ఈక్వల్ టు సిగ్మా N DI I ఈక్వల్ టు 1 డివైడెడ్ బై N ఓకేనా సిగ్మా N I ఈక్వల్ టు 1 DI బై N సో మూవింగ్ యావరేజ్ N సో N అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ మూవింగ్ యావరేజ్ అనమాట అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అంటే N ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ మనకి 3 months తీసుకోమన్నాడు కాబట్టి N ఈక్వల్ టు 3 అన్నది అవుతుంది సో MA N అన్నది ఏమవుతుందండి 3 అవుతుంది D అన్నది డిమాండ్ అనమాట సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు మూవింగ్ యావరేజ్ మెథడ్లో చేయాలి ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ 3 monthsకి అన్నాడు కాబట్టి 3 ఓకేనా 3 monthsకి కూడా మనకి ఎటువంటి ఫోర్కాస్టింగ్ అనేది చేయకూడదు సో నెక్స్ట్ ఏంటంటే 3 months అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది 4th monthకి మనం ఇప్పుడు ఫోర్కాస్టింగ్ అనేది చేయాలి అంటే MA మూవింగ్ యావరేజ్ 3 4th month ఫోర్కాస్టింగ్ ఈక్వల్ టు మనకి సిగ్మా డిమాండ్ ఎంత ఇచ్చాడు 400 ప్లస్ 490 ప్లస్ 570 డివైడెడ్ బై N ఎంత 3 ఓకేనా అండి ఇది 4th month ఏమవుతుంది మూవింగ్ యావరేజ్ అవుతుంది అనమాట సో ఓకేనండి అలాగే MA3 5th monthకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇది వదిలేస్తారు నెక్స్ట్ 490 ప్లస్ 570 ప్లస్ 600 డివైడెడ్ బై 3 నెక్స్ట్ MA3 6th monthకి ఇక్కడ నుంచి తీసుకుంటారు 570 ప్లస్ 600 ప్లస్ 680 ఓకే 570 ప్లస్ 600 ప్లస్ 680 డివైడెడ్ బై 3 ఇక్కడ ఎన్ని మంత్స్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఒకవేళ 4 months తీసుకుంటే N ఈక్వల్ టు 4 అవుతుంది 6 అయితే 6 అవుతుంది సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ మెథడ్లో ఇలా చెప్పేస్తారన్నమాట ఎన్ని మంత్స్ మూవింగ్ యావరేజ్ తీసుకోవాలన్నది దాన్ని బట్టి మనం ఇక్కడ ఇలా తీసుకుంటాం ఒకవేళ 2 అంటే 2 కన్సిడర్ చేస్తాం సో ఓకేనా సో అలా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట సో ఇక్కడ MA3 7 ఈక్వల్ టు 600 680 ప్లస్ 710 డివైడెడ్ బై 3 అలాగే MA3 8 ఈక్వల్ టు 680 plus
710 plus 800 divided by 3. So okay, next MA3 9. 710 plus 800 plus 820 divided by 3 equal to. So answers తర్వాత చేద్దాం. సో MA3 10 ఏంటండి 800 plus 820 plus 900 divided by 3. Next MA3 11. So 820 plus 900 plus 860 divided by 3. MA3 12. Sorry, 900 plus 860 plus 950 divided by 3. సో మనకి 12th, కానీ మనకు కావాల్సింది ఏంటి 13th మంత్. సో 13th మంత్ కావాలి కాబట్టి MA3 13 ఈక్వల్ టు ఏమవుతుంది 860 ప్లస్ 950 ప్లస్ 910 డివైడెడ్ బై 3. సో ఇలా మనం 13th మంత్ వరకు ఇలా వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. సో MA4కి మనకి 486.67, అలాగే 5కి 553.33, అలాగే 6కి 616.67, 7కి 663.33, 730.00, 9కి 776.67, 10కి 840.00. సో చూసారా, సో 10th మంత్కి ఏమో 840, 11th మంత్కి 860, 12th మంత్కి 903. అలాగే ఇక్కడ 13th మంత్ మనకి ఏదైతే 13th మంత్ కావాలన్నాడో దానికి 906.67 అన్నది వచ్చింది. సో ఇప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ టేబుల్ ఆఫ్ ఫామ్ అన్నది వెయ్యాలి. సో ఓకేనా, టేబుల్ ఆఫ్ ఫామ్ వేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు మంత్స్, సేల్స్, అలాగే మనకి ఇక్కడ ఏంటి కనుక్కోమన్నాడు 3 months ఆఫ్ యావరేజ్ కదా. సో సేల్స్, అలాగే ఇక్కడ 3 months మూవింగ్ యావరేజ్ మెథడ్లో ఎలా వచ్చింది అన్నది చేస్తాం. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అలా వేసుకుంటారు కదా. ఇక్కడ సేల్స్ ఏమి ఇచ్చాడు 400, 490, 570, 600, 680, 710, 800 ఇలా నోట్ చేసుకొని మనకి ఇక్కడ ఏ మంత్ నుంచి చేసాం 4th మంత్ నుంచి, అంటే 600, 4th మంత్ 600 దగ్గర మనకి ఎంత వచ్చింది వాల్యూ 486.67. సో దాని నుంచి కంటిన్యూ చేస్తాం. ఎక్కడ ఎందుకంటే ఉండదు, మూవింగ్ యావరేజ్ మెథడ్ 3 అన్నాడు కాబట్టి ఈ 3 monthsకి కూడా మనకి మూవింగ్ యావరేజ్ అనేది మనం చేయమన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చెయ్యం. నెక్స్ట్ నుంచి మనకి 13th మంత్ వరకు కూడా మనకి వేసుకుంటాం. సో 13th మంత్లో ఏంటంటే మనకి సేల్స్ అన్నది ఉండదు. సేల్స్ ఎందుకు ఉండదు, ఎందుకంటే మనం ఎస్టిమేట్ చేస్తున్నాం ఫ్యూచర్లో సేల్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి సేల్స్లో 13th మంత్ దగ్గర బ్లాక్ వదిలేస్తారు. అక్కడ ఏంటంటే 3 months మూవింగ్ యావరేజ్, అంటే 3 months మూవింగ్ యావరేజ్ మెథడ్లో మనకి ఎస్టిమేట్ చేస్తే మనకి అక్కడ ఏమవుతుంది సేల్స్
6.67 వరకు రావచ్చు అని చెప్పి మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం అనమాట. సో అందుకని 13th మంత్ దగ్గర సేల్స్ని అలా వదిలేసి నెక్స్ట్ది మూవింగ్ యావరేజ్లో మనకు వచ్చిన వాల్యూని రాస్తారు కిందన. అలాగే ఇక్కడ రాస్తారనమాట, ఫోర్కాస్ట్ ద డిమాండ్ ఫర్ 13th మంత్ ఈక్వల్ టు 906.67 అని చెప్పి రాస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.